ఈ వీడియోలో 'ఎ మ్యాన్ ఆన్ ది ఇన్‌సైడ్' సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సిరీస్ వచ్చి మీకు తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ దీనికంటూ సీజన్ 1 కూడా ఉంది. సీజన్ 1 అయితే నేను 11 మంత్స్ బ్యాక్ అయితే రివ్యూ పెట్టాను భయ్య. అది కూడా పైన కార్డ్స్‌లో వేస్తాను, చెక్ చేయండి కావాలంటే. కాకపోతే చాలా నీరసంగా ఉంటుంది వీడియో, ఏమనుకోవద్దు. అప్పుడు కోల్డ్, ఫీవర్ ఉండి అయితే ఇంకా వీడియో పెట్టడం జరిగింది. అండ్ ఆ సీజన్ 1 విషయానికి వచ్చేస్తే మరీ సూపర్ తోపు సిరీస్ ఏం కాదు భయ్య ఇది. మంచి టైం పాస్ సిరీస్ అనమాట. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ డిటెక్టివ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి మీకు సీజన్ 1లో చూపిస్తారు. అక్కడి నుంచి మీకు ఈ సిరీస్ వచ్చేసి సీజన్ 2 కంటిన్యూ అవడం అయితే జరుగుద్ది. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్ ఉంటుంది. జస్ట్ ఫర్ టైం పాస్ అని అయితే నేను సజెస్ట్ చేయడం అయితే జరిగింది సీజన్ 1 సిరీస్ అన్నది. మరి ఈ సీజన్ 2 ఎలా అనిపించింది అంటే యాజ్ యూజువల్ సేమ్ భయ్య. మీకు సీజన్ 1 ఎంత అలా ఉంటుందో అదే విధంగా ఇది కూడా ఉంటుంది. జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. సూపర్ తోపు సిరీస్ అయితే ఏం కాదు. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి జస్ట్ ట్రై చేద్దాం టైం పాస్ కనుకుంటే ట్రై చేయండి. ఈ సీజన్ 2 లో మీకు 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్ లోపే ఉంటుంది. ఈసారి మెయిన్ లీడ్ చార్లెస్ అయితే తను రిటైర్డ్ ప్రొఫెసర్ ఒక అండర్ కవర్ ఇన్వెస్టిగేటర్ కింద అయితే మారుతాడు. అది సీజన్ 1 లోనే మీకు పరిచయం అయిపోద్ది. సీజన్ 1 లో ఒక మిషన్ జరుగుద్ది. ఈ సీజన్ 2 లో ఒక వేలర్ కాలేజ్ అని అయితే ఉంటుంది. ఆ కాలేజ్ లోకి ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది అనమాట. దాన్ని ట్రాక్ చేసి ఆ కేసును సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ చార్లెస్ అయితే ఆ కాలేజ్కి వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అనేది సీజన్ 2 లో చూస్తారు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే హార్ట్ ఫెల్ట్ మిస్టరీ భయ్య. కొంచెం కామెడీ మిక్స్ చేస్తారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ కాలేజ్ సెటప్ లో చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. స్ట్రాంగ్ థీమ్స్ ఉంటాయి అనమాట సిరీస్ లో. ప్లాట్ ఓన్లీ క్రైమ్ గురించే కాకుండా ప్రొఫెసర్స్ గురించి అండ్ ఆ వేలర్ కాలేజ్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసే విధానం గురించి ఇలాంటి థీమ్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ చార్లెస్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఓల్డేజ్ క్యారెక్టర్ తన అండర్ కవర్ కింద వర్క్ చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్ కానీ తన బ్యాక్ స్టోరీ కానీ వీటన్నిటిని కూడా క్యారెక్టర్ ని నీట్ గా డెవలప్ చేసుకుంటూ చూపిస్తారు. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ లైట్ అండ్ సీరియస్ మూమెంట్ ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. హ్యూమర్ ఉంటుంది, వాటితో పాటు సీరియస్ గా స్టేక్స్ కూడా ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తారు. మనీ పరంగా, ఎథిక్స్ పరంగా వీటన్నిటిని కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఒక నీట్ లైట్ అండ్ సీరియస్ మూమెంట్స్ ను కూడా చాలా బాగా ట్యాకిల్ చేసి చూపించారు అన్నమాట. అది బాగా వర్కౌట్ అవుద్ది. జస్ట్ టైం పాస్ కి ఏం లేవనుకుంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సేఫ్ అండ్ ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. కొత్తగా క్రియేటివ్ గా అయితే ఏం తీసుకోలేదు వీళ్ళు. జస్ట్ ఇప్పుడు ఉండే ఫెమిలియర్ షోస్ అండ్ రొటీన్ గానే ప్రెజెంట్ చేశారు. ఆల్రెడీ చూసిందా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మిస్టరీ మరీ ఎక్కువగా డీప్ కి తీసుకెళ్లేదు భయ్య. ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా క్యారెక్టర్ డ్రివెన్ లా ఉంటుంది. మరీ అంత సూపర్ ట్విస్టీ అయితే ఉండదు అనమాట. లైక్ డైలాగ్స్ క్యారెక్టర్ డ్రివెన్ టైప్ అయితే వెళ్ళిపోతుంటుంది. సో అది అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. బట్ వాళ్ళకి మాత్రం లిమిటెడ్ స్క్రీన్ టైం ఉంటుంది. అది అంత ఇంపాక్ట్ ఇవ్వరు. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కొంచెం అట్లా బోర్ కొట్టుద్ది. ఎమోషనల్ బీట్స్ అసలు వర్కౌట్ అవ్వవు. ఇన్వెస్టిగేషన్ అయితే అంత టెన్షన్ అయితే క్రియేట్ చేయదు. అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. జస్ట్ ఆ కామెడీ మూమెంట్స్ కోసం, ఆ ఇన్వెస్టిగేషన్ డ్రామా కోసం టైం పాస్ కి చూడొచ్చు అంతే. తెలుగులో ఉంది కాబట్టి మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. నెట్ఫ్లిక్స్ లో ఉంది. సెక్స్ అండ్ న్యూడిటీ సీన్స్ అయితే ఏముండవు. జస్ట్ కిస్సింగ్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.